యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కిష్కింధపురి ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకు వెళ్తోంది. 90% వరకు బడ్జెట్ రికవరీ చేసిన ఈ చిత్రం 1-2 రోజుల్లో లాభాల్లోకి వెళ్లనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ డీటెయిల్స్ మీకోసం. హలో అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన బాబీ గారికి, అనిల్ గారికి, సాయిధరం తేజ్ గారికి, అండ్ వశిష్ఠ గారికి, అనుదీప్ గారికి అందరికీ థ్యాంక్స్ అ లాట్. అండ్ అనిల్ సార్, మీరు 2 సార్లు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, థ్యాంక్స్ అ లాట్. అండ్ బాబీ గారికి కూడా పొద్దున ఏదో మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకుని కూడా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ అందరికీ. సో చాలామంది ఎన్నోసార్లు డిఫైన్ సక్సెస్ అని అడిగేవాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ దొరికేది కాదు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో 365 రోజులు ఆడాల్సిన సినిమా 3 రోజులకు వచ్చేసింది. ఇంక అందులో సక్సెస్ అంటే ఏంటంటే ఏం చెప్తాం అని అనిపించేది. సో ఐ థింక్ ఈరోజు సక్సెస్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్, మన ప్రొడ్యూసర్ల సక్సెసే మన సక్సెస్. సో మనల్ని నమ్మి మన మీద ఒక రూపాయి పెట్టి ఆ పెట్టిన రూపాయి తిరిగి వచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళారు అంటే ఇంక అంతకంటే ఆనందం నాకు తెలిసి ఇంకేది ఉండదు ఏ డైరెక్టర్కి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేసిక్గా నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సాహు గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ అ లాట్. మీరు నమ్మకం పెట్టుకోకపోయి ఉంటే ఇవాళ నేను ఇక్కడ నిలబడేవాడిని కూడా కాదు. అండ్ కన్సిస్టెంట్గా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఏది అడిగితే అది నో చెప్పకుండా వచ్చారు, థ్యాంక్స్ అ లాట్ సార్. సో బేసిక్గా మేము సినిమాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి, మన హీరో గారు, హీరోయిన్ గారు అందరు కలిసి సువర్ణమాయ తలుపులు తెరుస్తారు. వాళ్ళు అక్కడ దయ్యం ఉందని తెలియక తలుపులు తెరుస్తారు. జనాలు దయ్యం ఉందని తెలిసి థియేటర్ల తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళారు. సో అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో కిష్కింధపురి టీం అందరికీ. అండ్ నిజంగా బాబీ చెప్పినట్టు ఏ స్క్రీన్లో చూసాం మనం? స్క్రీన్ 2. అనుదీప్ మన పక్కన లేకపోతే మనం ముందు నుండి తెచ్చి రెక్లైనర్ తెచ్చుకున్నాం, దొరకలేదు అతనికి. నువ్వు అన్నీ చెప్పావు, స్పెషల్ అపీరెన్స్ మర్చిపోయావు సినిమాలో, గెస్ట్ అపీరెన్స్ చేసినది. సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంది, అదేంటో చెప్పేసి. చూసారా మీరు అందరు సినిమా? చెప్పండి మీకు. నేను 1 2 3 అంటే మీరు చెప్పాలి, ఓకేనా? 1 స్పీచ్ అయిపోయినా. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు నేను హారర్ సినిమాలో అంటే నాకు భయం, థియేటర్లో చూడలేనని చెప్పాను. నేను నిజంగా నాకు భయం. సో సాహు గారికి ఆ రోజు మాట ఇచ్చినట్టు సో సినిమా చూశాను, చాలా చోట్ల భయపడ్డాను. థియేటర్ కూడా షేక్ అయిపోయినాయి కొన్ని సీక్వెన్స్లో, ముఖ్యంగా ట్రైన్ సీన్ మీ అందరికి చూసే ఉంటారు. అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో సీన్ కానీ ఒకసారి థియేటర్ అందరూ భయపడిపోవటం, అవన్నీ చూసి ఇంకొకసారి హారర్ సినిమా ఎవరు ప్రెషర్ ఇచ్చినా, ఎవరు బతిమాలినా చూడకూడదని డిసైడ్ అయ్యాను. సో ఎనీవే ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ లాగా అయింది. సో ఆ థియేటర్స్ అన్నీ ఆడియన్స్తో కలకల్లాడిపోతున్నాయి. అండ్ కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ అండ్ ఇప్పుడు కిష్కింధపురి. సో ఇండస్ట్రీకి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఒక థియేటర్స్లో ఒక చిన్న ఫెస్టివల్లా ఉంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. సో ఇది ఇలాగే మొమెంటం కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ, సాయిధరం తేజ్ గారికి, అనిల్ బాబు గారికి, బాబీ గారికి, అట్లా వశిష్ఠ గారికి, అనుదీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి ఎవరైతే వచ్చారో గెస్ట్ అందరు కూడా సినిమా చూసి మాకు ఫోన్ చేసి కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ అప్రిషియేషన్ మాతో పంచుకున్నారు. సో మేము వాళ్ళందరినీ పిలుస్తే ఇది ఒక స్పెషల్ ఈవెంట్గా ఉంటుందని ఇది చేసామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ విషెస్. మా టీం అందరు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ కమింగ్ టు ద మూవీ పాయింట్, కౌశిక్ ముందుగా చెప్పాను, ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి వచ్చింది. నేను చెప్పినట్టు కూడా ఒక హాలీవుడ్ లెవెల్లో సినిమా మాది ఉంటుందని ఫీల్ అయ్యాము. సేమ్ ఆడియన్స్ కూడా చూసి అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అండ్ మన సాయి శ్రీనివాస్ గారు కథనంగానే ఎమ్మటే ఇది ఆయన కూడా రెగ్యులర్గా చేసే కమర్షియల్ సినిమాస్ నుంచి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుందని ఆయన కూడా ముందుకు రావటం. అండ్ అనుపమ పరమేశ్వరన్ మీ అందరూ తెలుసు, షీఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఆ రోల్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ కాబట్టి మేము ఆమెను పెట్టుకోవడం జరిగింది. అండ్ షీ గేవ్ హర్ బెస్ట్. ఇలా అందరూ
వాళ్ళ రోల్స్లో ఎక్సీడ్ అయి చేశారు. అందుకనే ఈ మూవీ ఆడియన్స్ నుంచి అంత లవ్ తీసుకుంటుంది. అండ్ ఆడియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు యునానిమస్గా మామూలుగా ఇది బాగుంది అది బాగుందని కాకుండా టోటల్ ఫిలిం అందరికీ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళ సినిమా ఇంత విత్స్టాండ్ అయ్యి అన్ని సెంటర్స్లో బాగుంది. అది మనం డిస్ట్రిబ్యూటర్స్ గారు చెప్పారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాని ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాకు ఈ స్టేజ్ మీద సక్సెస్ అంటే ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ అమ్మగారు మాట్లాడినప్పుడే, అంటే ఆవిడ రికగ్నిషన్ వచ్చింది అని చెప్తున్నారు కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ కౌశిక్. ఇట్స్ నాట్ సక్సెస్ మీట్ కానీ ఇది అని కాదండి. ద బిగ్గెస్ట్ సక్సెస్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అంటే అమ్మగారు ఇచ్చింది. సో బిగ్గెస్ట్ గుడ్. అండ్ సాహు గారితో నాకు చిన్న అనుబంధం అండి. సాహు గారు వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ అండి డిగ్రీలో, వేణు అని. సో ఆ బాండ్ అప్పటి నుంచి ఉంది. అండ్ సాయిబాబుతో నాకున్న పరిచయం నాకు మామూలుగా కాదు. బాంబేలో స్టార్ట్ అయింది. బాంబేలో మా ఇద్దరు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను 2010లో. అండ్ ఇట్స్ బీన్ 15 years. దాని తర్వాత మేము ఇద్దరం కిక్ బాక్సింగ్ క్లాస్ అని, జిమ్నాస్టిక్స్ అని, డాన్స్ అని, అసలు మామూలు ప్రాక్టీస్ కాదు. అసలు ఫిల్మ్ దగ్గర మొత్తం రచ్చలిపిస్తాను. సో మా బాండింగ్ అలా ఉంది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ అనుపమ యాక్చువల్లీ ఐ డిడ్ అ ఫిల్మ్ విత్ హర్. అది పెద్దగా ఆడలేదు. కాకపోతే ఈ సినిమాను ఇంకా సాయిబాబుతో చేసిన ముందు సినిమా కూడా చాలా బాగుంది. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ ఈ సినిమా నాకు ఎలా ఉందంటే ఈ స్టేజ్ నా రీయూనియన్ లాగా ఉందండి. ఎందుకంటే నా 10th క్లాస్ క్లాస్మేట్ వశిష్ఠ గారు ఉన్నాడు. ఇంకో పక్కనేమో ఇంకా కనిష్క్ గారు నా క్లాస్మేటే. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రీయూనియన్ నాకైతే. వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హియర్. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు, ఇది నా వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ చైతన్ భరద్వాజ్ గారికి ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్ ఫ్రమ్ పిల్లరా, ఆ సాంగ్ RX100 నుంచి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. అండ్ దెన్ SR కళ్యాణ మండపం, ఎవ్రీథింగ్. సారీ కొద్దిగా కంగారు వచ్చేస్తుంది, హారర్ సినిమా కదా. అండ్ ఈ స్టేజ్ మీద నాకు బాగా క్లోజ్ అయిన మా అనిల్ అన్న నేనైతే వెయిట్ చేస్తున్నా మన సినిమా కోసం, అదే మా మావిత సినిమా కోసం. ఎందుకంటే ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. అలానే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మా కిష్కిందపురి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. నిజంగా మీ అందరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత మంచి స్థాయిలో నుంచోబెట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరో అనిల్ గారికి, బాబీ గారికి, అనుదీప్ గారికి, వశిష్ఠ అన్నకి, అలానే ఇక్కడికి వచ్చి చేసిన నా బ్రదర్లానే నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ గారికి, సాయి దుర్గతేజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా మేమందరం నిజంగా అంటే ఈ సినిమా మాకు సక్సెస్ మీట్కి ఏదో గెస్ట్లా రాలేదు, వాళ్ళు మా అందరికి ఒక ఫ్యామిలీలా వచ్చారు. నిజంగా అది చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాలు థియేటర్కి మంచి జనాలు ఎక్కువ మంది రావట్లేదని ఒక చిన్నది ఉండింది. బట్ చాలా ఈ సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుండింది. అందరూ వచ్చి జనాలు థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత మంచి సక్సెస్ అయినందుకు వాళ్ళందరూ వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే బాబీ అన్న ఫస్ట్ సినిమాకే నాకు అల్లుడు సీన్కి ఒక మంచి కథ ఇచ్చారనమాట. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆయన వచ్చి మాకు బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే అనిల్ అన్న కూడా నాకు ఎంతో ప్రతి ఒక్కరితో ఒక పర్సనల్ ర్యాపో ఉందండి. అందరితో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసినందుకు, మమ్మల్ని వచ్చి విష్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది.